వచ్చాయి తప్ప సినిమా అది ఏం లేదంట. బ్రో సినిమా అంటే సినిమాలో అక్కడ ఒక మాట, మీకు అమ్మవారి గెటప్ దగ్గర లవ్ సాంగ్ చేశారు. అమ్మవారి గెటప్ దగ్గర ఎవరైనా లవ్ సాంగ్ చేస్తారు అంటే మన డైరెక్టర్ గారు వేశారు అంటే ఏదో ట్రై చేద్దామని చూశారు, కాకపోతే అక్కడ అవ్వలేదు, అది సెట్ అవ్వలేదు. అమ్మవారి గెటప్ దగ్గర ఎవరైనా లవ్ సాంగ్ చేస్తారా? ఒక్క మాట చెప్పండి. లేదు. లేదు. అంటే కొత్తగా ట్రై చేద్దామని చూశాడు, కాకపోతే అది సెట్ అవ్వలేదు. అది సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో శంకర్ అయితే ఆయన గ్లోబల్ డైరెక్టర్, రాజ్ చరణ్ గ్లోబల్ స్టార్. మరి వీళ్ళిద్దరు కలిస్తే అసలు ఈ ఇద్దరికి బీభత్సం ఇంకా అది ఊహించలేము బ్రో. అది అట్లా ఉంటది. ఓకే, గ్యారాత్వాని కాంబినేషన్ లో ఈ సెకండ్ సినిమా వినయ విజయరామ్ తర్వాత గేమ్ చేంజర్. అదే వీళ్ళ కప్పులు ఎట్లా? వీళ్ళ కప్పులు మంచిగానే ఉంది బ్రో, అది లేదు చాలా పెద్ద ఇది గ్లోబల్. ఈ మూవీ కూడా పెద్ద హిట్ ఇదని చాలా కోరుకుంటున్నాను. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ గానీ ఇట్లాంటి ట్రైలర్ కూడా రాకముందే కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. బ్రో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటారు. ఓకే, అది వచ్చే టైం అదే వస్తుంది. కొరిటాల శివ గారిని నెగిటివ్ గా ఈడి పని అయిపోయింది, ఇదైపోయింది చెప్తారు కదా. దేవర మూవీ తర్వాత వాడిని ఇక్కడికి లేపారు. ఓకే, ఇప్పుడు ఆయన గురించి భారతీయుడు పోయింది, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు. మరి ఆ భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అయినందుకు ఆ ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతుంది. ఎఫెక్ట్ ఏం పడదు బ్రో, ఆ ఎఫెక్ట్ కు మించి అది ఎక్కడికో వెళ్ళిపోయింది బ్రో. ఓకేనా, అప్పుడు భారతీయుడు 2 మూవీ పోయింది కదా, పోయినప్పుడు మాట్లాడారు వాళ్ళు, ఇప్పుడు ఆయనకి సలాం కొడతారు. ఓకే, అది ఇప్పుడు సంక్రాంతి పర్లు అయితే 3 సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణది డాకు మహారాజ్ అండ్ వెంకటేష్ ది సంక్రాంతి. బ్రో వెంకటేష్ గారి గురించి చెప్పేది ఏం లేదు బ్రో, అది ఫ్యామిలీ మూవీ, అది ఎట్లాగైనా హిట్ అయింది. దాంట్లో వెంకటేష్ గారి గురించి మాట్లాడేది లేదు. బాలకృష్ణ మూవీ కూడా వచ్చింది. ఈ రెండింటి కంటే మించి గేమ్ చేంజర్ లేదు. అంతే. అది